షూటింగులో నటిని ఆవహించిన దెయ్యం మగాడి గొంతుతో హడలెత్తించింది. చివరికి దెయ్యాల్లా నటించే నటులను మీరు చూసే ఉంటారు, కానీ నిజంగానే దెయ్యం పట్టిన నటులను మీరు చూసి ఉండరు. అయితే అక్కడ షూటింగ్ చేసిన సినిమా యూనిట్ ఆ భయానక అనుభవాన్ని కళ్లారా చూశారు. అప్పటినుంచి అక్కడ షూటింగ్ జరపాలంటేనే హడలిపోతున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? నైట్ లైఫ్ను ఎంజాయ్ చేసే మహానగరం ముంబై. నిత్యం ప్రజలతో కిటకిటలాడే ఆ నగరంలో మనుషులు అడుగు పెట్టేందుకు సైతం భయపడే ప్రాంతాలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ముఖేష్ మిల్స్. ఈ పేరు వింటే చాలు అక్కడి ప్రజలు భయంతో వణికిపోతారు. కనీసం దాని గురించి ప్రస్తావించే ధైర్యం కూడా చేయరు. అయితే ఆ ప్రాంతం సినీ దర్శక నిర్మాతలను మాత్రం బాగా ఆకట్టుకుంది. నిత్యం నిశ్శబ్దంగా ఉండే ఆ ప్రాంతం షూటింగ్లకు అనుకూలంగా ఉంటుందని భావించారు. క్రమేణా ఆ ప్రాంతాన్ని షూటింగ్ స్పాట్గా మార్చేశారు. సినిమా షూటింగులు జరగక ముందు వరకు ఆ ప్రాంతంలో దెయ్యాలు తిరిగేవనే పుకార్లు ఉండేవి. అయితే షూటింగుల సందట్లో క్రమేణా ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది. జనాలు కూడా అక్కడ దెయ్యాలు, ఆత్మలు లేవని నమ్మడం మొదలుపెట్టారు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎన్ని రోజులు పట్టలేదు. షూటింగ్ యూనిట్లో కొందరికి క్రమేణా వింతైన అరుపులు, ఆకారాలు కనిపించడం మొదలైంది. ఆ ప్రాంతంలో ఉన్నంతసేపు వారిలో గుండె దడ పెరగడం, ఎవరో పిలుస్తున్నట్లు, చూస్తున్నట్లు కనిపించడం, ఇలాంటి ఎన్నో భయానక అనుభవాలు ఎదురయ్యాయి. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా అవి వారిని వెంటాడేవి. ఓ రోజు సినిమా షూటింగ్ కోసం వెళ్లిన ఓ టీంకు విచిత్రమైన చేదు అనుభవం ఎదురైంది. ఆ సినిమాలో నటిస్తున్న ఓ నటి ఒక్కసారిగా తన స్వరం మగాడిగా మార్చింది. కళ్ళు పెద్దవి చేస్తూ సినిమా టీంకు హెచ్చరికలు చేసింది. వెంటనే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవాలని, లేకపోతే ముప్పు తప్పదని చెప్పింది. ఆ తర్వాత సొమ్మసిల్లి పడిపోవడంతో ఆ రోజు ప్యాకప్ చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఎవరూ అక్కడికి వెళ్లలేదు. అయితే ఆ నటి పేరును మాత్రం ఆ టీం వెల్లడించలేదు.